మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ గారు మన జబర్దస్త్ టీమ్ డైరెక్టర్ ఉన్నారనమాట. ఇక్కడ శ్రీపాద గారు ఆయనకి ఈ విగ్రహ పంపిణీ చేస్తున్నారనమాట. సో ఆయన మాటల్లోనే దీని గురించి కూడా విందాము. మీరు మా మట్టి గణపతిని మీరు పెడుతూ ఇంకో 10 మందికి చెప్పండి. ఇంత పెద్ద ప్రోగ్రామ్ అంటే జబర్దస్త్ ఈరోజు చాలా మంది వాళ్ళ ఎన్ని బిజినెస్ ఉన్నా ఎన్ని పనులున్నా వాటిని పక్క పెట్టుకొని ఇంటికి రాగానే మీరు ఇంత పెద్ద ఒక పెద్ద ఆయుధాన్ని ఇచ్చినట్టు వాళ్ళకి ఏంటంటే చాలా ఆనందాన్ని ఇచ్చినట్టు. ఎందుకంటే ఇంతమంది లైఫ్లు ఇచ్చి వాళ్ళకు స్క్రిప్ట్ ఇచ్చి అంత హ్యాపీగా ఉండే కారణం మీరు కాబట్టి ఫస్ట్ గణపతిని మీరు తీసుకొని ఇంకో 10 మందిని మట్టి గణపతి పెట్టి పూజించాలని మీ మాటలతో చెప్పండి అన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ నిజంగా ఇది తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. మా లొకేషన్లో ఇమ్మడి సతీష్ గారు ఇవ్వడం నాకు చాలా హ్యాపీ అండి. సో మట్టి వినాయకుడు ఈ రాష్ట్రం వ్యాప్తంగా మొత్తం మీరు పంపిణీ చేస్తున్నారు. సో దానికి చాలా హ్యాపీ అండి. సో ఇలాంటి కార్యక్రమం అందరికీ ఈ మట్టి వినాయకుడు వాడడం, దీనివల్ల యూఎస్ ఏంటి అనేది కూడా మీరు తెలియచెప్తే ఇంకా బాగుంటుంది. సో మట్టి వినాయకుడి వల్ల మన పొల్యూషన్ని, పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు. సో డెఫినెట్లీ కూడా అందరూ మట్టి వినాయకుడిని వాడి పూజలు చేసి సో పర్యావరణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. తెలంగాణ యూత్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతిని పంపిణీ చేస్తున్నాం. మట్టి గణపతి పెట్టాలి, మట్టి గణపతి పూజించాలని గల్లీలో కాకపోయినా ఇళ్లలోనైనా పెట్టాలనే ఉద్దేశంతో మనం రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మనం ఈరోజు మన జబర్దస్త్ కింగ్ అన్న బుల్డే భాస్కర్ అన్న దగ్గరికి వచ్చినాం. ఎందుకంటే భాస్కర్ అన్న చెప్తే తెలంగాణ రాష్ట్రంలో యువత చాలా మంది మారి వాళ్ళ ఇళ్లలో మట్టి గణపతి పెడుతున్న ఉద్దేశంతో మనం అన్న దగ్గరికి వచ్చినాం. అన్నకు మనం మట్టి గణపతి డోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. సో ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ కూడా అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం అట్లీస్ట్ బయట పెట్టే విగ్రహాలు కంట్రోల్ చేయలేకపోయినా అట్లీస్ట్ ఇంట్లో పెట్టే విగ్రహాలైనా మట్టి విగ్రహాలు అయితే బాగుంటుంది. మీరు వాడే మట్టి విగ్రహాలు భవిష్యత్తు తరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. సో భవిష్యత్తు తరాల దృష్టిలో పెట్టుకోనైనా కనీసం కొంతమంది ఇళ్లలో మట్టి విగ్రహాలు వాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సతీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మీ యూత్ అసోసియేషన్ అందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.